8వ డివిజన్లో గల పాత గుంటూరు గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవాలయంలో భక్తుల కోరిక మేరకు అడుగుగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు చేతుల మీదుగా నూతన బోర్వెల్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గుడి పక్కన చెరువు నీరు గుడి బావిలోకి కలుషితం అవ్వటం వల్ల దాని వల్ల మురికి నీరు వస్తున్నాయి. దాని వలన స్వామివారికి అభిషేకానికి కూడా పనికిరావని ఎమ్మెల్యే గారికి విన్నపించడం జరిగింది. బావి కూడా పునర్నిర్మాణం పనులు ఆలయ అభివృద్ధికి జరిగేటట్లు ఏర్పాట్లు చేయిస్తానని ఎమ్మెల్యే మరియు వార్డు కార్పొరేటర్ హామీ ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే సార్. ఓం నమః శివాయ. అందరికి నమస్కారం. ఈరోజు పాత గుంటూరు శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయంలో దాదాపు 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగినటువంటి దేవస్థానంలో బావి గతంలో ఉన్నటువంటి బావిలో కొద్దిగా మురికి నీరు చేరుతూ ఉండడం, ప్రజలు ఇబ్బందులు పెడతా ఉండడం, ఇక్కడికి వచ్చేటువంటి ఏదైతే భక్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఒక బోర్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నగరపాలక సంస్థ ఎండోమెంట్స్ అధికారుల సహకారంతో స్థానిక కార్పొరేటర్ గారు ధనలక్ష్మి గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి దేవాలయంలో అనేక మౌలిక వసతులు అవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఎండోమెంట్ అధికారులు ముఖ్యంగా ఈఓ గారికి ఇక్కడ గ్రీనరీతో పాటు అవసరమైనటువంటి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా సందర్శించి అవసరమైనటువంటి మౌలిక వసతులు ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో ఎంతవరకు చేయగలుగుతాం, కామన్ గుడ్ ఫ్యాక్టర్ కింద వచ్చేటువంటి నిధుల్ని తీసుకొని వచ్చి దాదాపు గుంటూరు నగరంలో ఇప్పటికే ఒక 90 లక్షల రూపాయలతో 2-3 ఆలయాల్లో మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. దాంతోపాటు మిగతా దేవాలయాల్లో కూడా అవసరమైనటువంటి కార్యక్రమం ముఖ్యంగా పారిశుద్ధ్యం కానీ, లైట్లు కానీ, అలాగే గ్రీనరీని కానీ మెయింటైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.